హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నగల గురించే ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి, అతను చెప్పినట్టే నర్మదా రింగు ఆకయింది అంటే ఇప్పుడు ఆ నగలన్నీ ఆకులా మారిపోతాయా, ఎలా అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మడు, ఏం జరిగిందే మళ్ళీ అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్ కొంపలు మునిగిపోయాయే, ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఆ నర్మదా రింగ్ వాక్ అవ్వడంతో నర్మద చాలా బాధపడుతుంది. ఇప్పుడు మనం దాచిన నగలు కూడా అలాగే అవుతాయని భయంగా ఉందమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మి నువ్వేమీ బాధపడకు, వెంటనే నువ్వు దాచిన నగల దగ్గరికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయో చూడు అని చెప్పడంతో అప్పుడు శ్రీవల్లి, ఎలా అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఆ నర్మద ప్రేమ నన్నే చూస్తున్నారు, నా వెంటే పడుతున్నారు అనగానే అప్పుడు భాగ్యం, లేదమ్మీ, ఏదో ఒక వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ నగల గురించి తెలుసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక భాగ్యం మాటలు విన్న శ్రీవల్లి, అవును, అమ్మ చెప్పినట్టు ఈ నగలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఇక పెరట్లోకి బట్టలు తీసుకొని వెళ్తుంది. ఇక అటు ఇటు చూసి, అమ్మ ఎవరూ చూడడం లేదు, ఇప్పుడు ఆ నగలు తీసి చూస్తాను అని చెప్పి శ్రీవల్లి వెంటనే ఆ నగలను తీసి చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఆ మాంత్రికుడు అబద్ధం చెప్పాడు, నగలు ఆకులవుతాయని చెప్పాడు, కానీ అవేవీ కాలేవు, బాగానే ఉన్నాయి అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లిని గమనించిన నర్మదా ప్రేమ అక్కడికి వచ్చి శ్రీవల్లిని చూస్తారు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, వీళ్ళు నా వెనకాల ఎప్పుడొచ్చారు, ఇప్పుడు నా గురించి వీళ్ళకి మొత్తం నిజం తెలిసిపోయింది, ఇక మావయ్య ముందు బయట పెడతారు, ఈ నగలు నేనే తీశానని మావయ్యకి తెలిస్తే ఇక మావయ్య బావ నన్ను జన్మలో క్షమించరు అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి తనని జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏంటి బల్లక్క, ఇంతలా మోసం చేస్తావా, బంగారు నగలు తీసుకొని మా పుట్టింటి వాళ్ళకి గిల్టు నగలు పంపించి మావయ్యని అందరి ముందు అవమానించేలా చేస్తావా, ఏ విషయం తీసినా మావయ్య చొక్కా చింపారని పదే పదే అదే విషయం గుర్తుకు చేసి మావయ్య ముందు మమ్మల్ని బాధపెట్టి తనతో ఎన్నో మాటలు అనిపించావు, ఇప్పుడు నీ గురించి మావయ్యకి చెప్తాను పద అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, ప్రేమ నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతాను, కానీ నా గురించి మావయ్యకి చెప్పొద్దు, ఏదో బుద్ధి తక్కువయ్యి ఈ నగలు తీసుకున్నాను అనగానే అప్పుడు ప్రేమ, లేదు, మీ పుట్టింటి వాళ్ళు నీకు బంగారు నగలు పెట్టలేదు, నువ్వు మావయ్యని చందుబావని మోసం చేశావు, ఈ మోసం అందరి ముందు బయట పెడతాను పద అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రామరాజు కాళ్ళ మీద పడేస్తుంది. అది చూసిన రామరాజు, చందు అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు, అమ్మ ప్రేమ, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, తను నీకంటే పెద్దది, ఈ ఇంటి పెద్ద కోడలు, తను ఏం చేసిందని తన మీద అలా ప్రవర్తిస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ, మావయ్య, ఈ శ్రీవల్లి మన ముందు నటిస్తుంది, మనతో మోసం చేస్తుంది, మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేసి వాళ్ళ పుట్టింటి గురించి తెలియకుండా మనందరినీ మోసం చేసింది మావయ్య అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, మోసం చేయడమేంటమ్మా, ఏం జరిగింది అనేసరికి అప్పుడు ప్రేమ, మావయ్య, అసలు వీళ్ళ పుట్టింటి వాళ్ళు తనకి బంగారు నగలు పెట్టలేదు, గిల్టు పెట్టింది, ఆ విషయం మా బ్యాంకులో ఆ నగలు పెడితే ఎక్కడ ఆ విషయం
బయటపడుతుందోనని ఆ గిల్టీ నగలు మా పుట్టింటి వాళ్ళకి పంపించి బంగారు నగలు తన దగ్గర ఉంచుకుంది. మేము ఆ నగలు ఎలాగైనా బయట పెట్టాలి అని చెప్పి ఇక మేము ఒక ప్లాన్తోనే నాటకమాడాం. ఆ ప్లాన్ ద్వారా శ్రీవల్లి అక్క నగలు దాచిపెట్టిన విషయం బయటపడింది. ఇదిగో మావయ్య నా నగలు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, చందు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే చందు, ఏంటి శ్రీవల్లి, నిజమేనా? ప్రేమ చెప్పింది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి, బావా అది కాదు అని అంటూ ఉంటే ఇక చందు, ఛీ, నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. మన ఇంట్లోనే మన నగలే దొంగతనం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి చందు శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వేదమతి మాత్రం, ఏంటమ్మా నువ్వు ఇంతగా నటించావా? ప్రతి విషయం నువ్వు గొడవ జరిగినప్పుడల్లా చొక్కా చింపారు మావయ్యది అని ఎంతగానో చెప్పేవానివి. అలాంటిది ఇప్పుడు ఇంట్లో నువ్వే దొంగతనం చేసి మమ్మల్నందరినీ మోసం చేస్తావా? నీకు మనసెలా వచ్చిందే అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన చందు మాత్రం, అమ్మ తనని బయటికి గెంటేస్తే తను 2 రోజులు బాధపడి ఊరుకుంటుంది. అలా కాదమ్మా, ఈ శ్రీవల్లిని పోలీసులకి పట్టించి అరెస్ట్ చేయించాలి అని చందు అంటాడు. ఇక మాటలు విన్న శ్రీవల్లి, బావా వద్దు బావా, ప్లీజ్ నీకు దండం పెడతాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు బావా అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏంటమ్మా ఇంతలా మోసం చేశావు? నువ్వు నా కూతురు కంటే ఎక్కువ అనుకున్నాను, కానీ నువ్వే ఇంట్లో మమ్మల్ని మోసం చేశావని అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇక జన్మలో నీ మాట నమ్మే ప్రసక్తే లేదు అని రామరాజు అనగానే ఇక అప్పుడు ప్రేమ మాత్రం, మావయ్య ఈ శ్రీవల్లి ఇంకోటి కూడా చేసింది. మన ఇంటి ఆడపిల్లైన అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది మావయ్య అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి, అమూల్య ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే ఆ ప్రేమ, రామరాజు, ఏంటమ్మా అమూల్య జీవితాన్ని నాశనం చేయడమేంటి అనేసరికి ఇక ప్రేమ, చూడు మావయ్య, ఈ శ్రీవల్లి మా అన్నయ్యకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తుంది. మా అన్నయ్యతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది మావయ్య అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటది నన్ను చెప్పేది, నా జీవితం నాశనం చేయడం ఏంటి అనేసరికి అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, నువ్వు శ్రీవల్లి మాటలు విని మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడనుకొని భ్రమపడుతున్నావు, కానీ మా అన్నయ్య నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను ప్రేమించినట్టు నమ్మిస్తున్నాడు, నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే నేను ధీరజ్ని అత్తయ్య మావయ్యని చేసుకుంది కాబట్టి నిన్ను కూడా తను చేసుకొని ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. దానికి ఈ శ్రీవల్లి నీకు మాయ మాటలు చెప్పి మా అన్నయ్య దగ్గరికి పంపిస్తుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, ఏయ్ ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నేను అమూల్య జీవితాన్ని నాశనం చేయడమేంటి అనేసరికి అప్పుడు ప్రేమ, అవును, నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనే చూస్తున్నావు. అందుకే మా పుట్టింటి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళతో చేతులు కలిపి మన కుటుంబాన్ని, మన మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని చూసావు. అదంతా నువ్వు మా అన్నయ్య కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నేను వీడియో తీశాను. ఇదిగో మావయ్య, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ప్రేమ ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది. అది చూసిన రామరాజు, చందు అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఏంటి శ్రీవల్లి, నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు? వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. నువ్వు వాడితో చేతులు కలిపి ఈ ఇంటి ఆడపిల్ల బ్రతుకునే అన్యాయం చెయ్యాలనుకుంటావా? ఇక నిన్ను జన్మలో క్షమించను అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ
ఇక తన మనసులో ఓసై నర్మదా, ప్రేమ మీరిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదే, మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను కూడా చూసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం చాలా సంతోషంగా, ఏంటమ్మీ ఒక్కదాని వచ్చావు, అల్లుడేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇదంతా నీ వల్లే, నువ్వు చేసిన మోసం వల్లే నాకిలా జరిగింది. నీ మాయ మాటలు విని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఆ నగలు దొరికిపోయాయి. మావయ్యకి, ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయింది. అందుకే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మీ, నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ ప్రేమ నర్మదని ఎప్పటికీ క్షమించను. ఇక వెంటనే వాళ్ళ హంతు చూస్తాను అని చెప్పి భాగ్యం అనగానే ఇక ఇంతలోనే ఆ సుబ్బారావు, అదే శ్రీవల్లి వాళ్ళ నాన్న, అదే భాగ్యం, ఇలా వాళ్ళ అంతు చూడడం కాదే, అసలు వాళ్ళని లేకుండా చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ నాన్న తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఆనందరావు నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు అతను, చూడండి మీకు ఇద్దరి ఫోటో పంపిస్తాను, ఆ ఇద్దరిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అనేసరికి అప్పుడు వాళ్ళు, సరే సార్ అలాగే పంపించండి అనేసరికి ఇక ఆనందరావు వెంటనే నర్మద ప్రేమ ఫోటోలని వాళ్ళకి పంపిస్తాడు. ఇక అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే తాను ఫోన్ లిఫ్ట్ చేసి, చూడండి తను సేనాపతి గారి కూతురు, ఈ ఊర్లో పెద్ద మనిషి, తనకేమైనా జరిగితే సేనాపతి మమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వడు, మేం చేయలేం, పెట్టేయండి అనగానే అప్పుడు సుబ్బారావు, చూడండి ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పగానే వాళ్ళు డబ్బు కోసం సరే సార్ అని చెప్పి ఒప్పుకుంటారు. ఇక వెంటనే ఆ రౌడీలు నర్మదా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన రౌడీలు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని కిడ్నాప్ చెయ్యాలని చూస్తూ ఉంటారు. ఇక అది చూసిన ప్రేమ చాలా కోపంగా ఆ రౌడీలతో పోట్లాడి వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఇక అది చూసిన వాళ్ళు, మేడం మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఒరేయ్ మిమ్మల్ని మా దగ్గరికి ఎవరు పంపించారో నిజం చెప్పరా, లేకపోతే పోలీసులకి పట్టించి చిప్పకూడు తినిపిస్తాను అని ప్రేమ అనగానే అప్పుడు వాళ్ళు, సరే మేడం చెప్తాను, మమ్మల్ని వదిలేయండి అనేసరికి ఇక ప్రేమ, చెప్పరా ఎవరు వాళ్ళు అనగానే ఇక అతను, సార్ తను ఎవరో కాదు మేడం, భాగ్యం, శ్రీవల్లి వాళ్ళ అమ్మ, మిమ్మల్ని లోకంలో లేకుండా చేస్తే కావలసినంత డబ్బు ఇస్తానడంతో మేము డబ్బుకు లొంగిపోయి అలా చేయాలనుకున్నాం, మమ్మల్ని క్షమించండి మేడం అనగానే ఇక ప్రేమ నర్మద ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే నర్మద, ప్రేమ వాళ్ళని వదిలేసేయ్, వాళ్ళ సంగతి కాదు, ముందు ఆ భాగ్యం సంగతి చెప్దాం పద అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక వీళ్ళు వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన భాగ్యం, ఏంటమ్మాయి ఇలా వచ్చారేంటి, నా కూతురి జీవితం నాశనం చేసిందే కాకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చారేంటి అనగానే అప్పుడు నర్మద, ఏంటి పిన్ని, మేము శ్రీవల్లక్క జీవితాన్ని నాశనం చేశావా, తనే మమ్మల్ని మావయ్య ముందు అవమానించేలా చేసింది, ప్రేమ నగలు కొట్టేసి గిల్టీ నగలు పెట్టి వాళ్ళ పుట్టింటి ద్వారా మావయ్యని ఎన్నో మాటలు అనిపించింది, ఇప్పుడు తీరా నిజం బయటపడేసరికి తను ఇక్కడికి వచ్చింది, ఇదంతా తెలిసిందే, కానీ మీరు మమ్మల్ని ఇద్దరిని రౌడీలను పెట్టి కిడ్నాప్ చేయించాలని చూశారు, కానీ ఇప్పుడు మేము వెళ్ళి ఈ విషయం మావయ్యతో చెప్పామంటే మావయ్య ఏం చేస్తాడో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాను అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన రెండు చేతులెత్తి, అమ్మ నర్మద వద్దమ్మా, నా కూతురు మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని ఇలా చెయ్యాలనుకున్నాను,
కానీ నన్ను క్షమించమ్మా, ఈ విషయం రామరాజన్నయ్యతో చెప్పొద్దు. అలా చెప్తే మా ప్రాణం తీయడానికైనా వెనకాడడు అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద, చూడు పిన్ని, ఇంకొకసారి ఇలా చేశావని తెలిస్తే వెంటనే నిన్ను రామయ్య దగ్గరికి లాక్కెళ్తాను అని చెప్పి నర్మద శ్రీవల్లికి భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన శ్రీవల్లి, ఏంటమ్మి, ఏదో చేస్తానని చెప్పి ఇలా చేశావేంటి? ఇప్పుడు నర్మద ప్రేమ మన మీద ఇంకా కోపంగా ఉన్నారు. ఎలా అమ్మా, నేను మళ్ళీ ఆ ఇంటి కోడలిగా వెళ్ళలేనా? బావ నన్ను క్షమించడా అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం, అమ్మి నువ్వేమీ బాధపడకు, ఎవరైతే నిన్ను బయటికి గెంటేశారో మళ్ళీ వాళ్ళ చేతే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళేలా నేను చేస్తాను, నువ్వేం బాధపడకమ్మా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టిన నర్మద ప్రేమ అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.